హాయ్ అందరికీ. ఈ యానిమే ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ షార్ట్‌లో ముందుగా ఓవర్‌లార్డ్‌తో స్టార్ట్ చేస్తున్నా. సో, సీజన్ 1 పార్ట్ 1 వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాను. అండ్ తర్వాత పార్ట్స్ కూడా ఫాస్ట్‌గా రావాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సో, ప్లీజ్ లైక్, షేర్ టు యానిమే లవర్స్ and turn on the notifications after subscribing. Now, let's get into the video. మొమోన్ ఇంకా వాళ్ళ గ్రూప్ కార్న్ విలేజ్ చేరుకుంటారు. అక్కడ హెన్రీ ఎమ్మోట్ ఇంకా తన గాబ్లిన్ ట్రూప్ని కలుస్తారు. హెన్రీ ఎమ్మోట్ అంటే అది ఎపిసోడ్ 3లో మన ఐన్స్ కాపాడిన విలేజ్లో ఉండే ఒక అమ్మాయి. తనకి ఆ టైంలో కాపాడిన తర్వాత గాబ్లిన్ ట్రూప్ తన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ హెన్రీ తన విలేజ్ ఎందుకు అలా డ్యామేజ్ అయిందో, ఇంకా వాళ్ళని ఐన్స్ రెడ్ పోషన్ యూస్ చేసి ఎలా సేవ్ చేశాడో ఎన్ఫీరియాకి చెప్తుంది. నెక్స్ట్ ఆల్విడో ఎన్ఫీరియాకి అలా చేసింది ఐన్స్ అండ్ ఇక్కడున్న మొమోన్ ఇద్దరు ఒకటే అని అర్థమయ్యేలా చేస్తుంది. అప్పుడు ఎన్ఫీరియా ఐన్స్కి తను ఇది అంతా ఆ రెడ్ పోషన్ సీక్రెట్స్ తెలుసుకుందామని అండ్ అతను ఒక ఆల్కెమిస్ట్ అని చెప్పి సారీ చెప్తాడు. అంటే తను వాళ్ళని ఎస్కార్ట్ చేసుకున్న ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి మాత్రం అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఐన్స్ కూడా తనని క్షమించి తన ట్రూ ఐడిని మాత్రం ఎవరికి రివీల్ చేయొద్దు అని అంటాడు. నెక్స్ట్ అందరూ గ్రూప్ అంతా రెడ్ పోషన్కి తయారు చేయడానికి కావలసిన మెడికల్ హెల్ప్స్ కోసం ఫారెస్ట్లోకి వెళ్తారు. అక్కడ ఐన్స్ వైస్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే ఒక మాన్స్టర్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత తన పాపులారిటీ పెరగడం కోసం ఆ మాన్స్టర్ బీస్ట్ని డిఫీట్ చేసే ఆ దారి గురించి ట్రై చేస్తాడు. నెక్స్ట్ గ్రేట్ టామ్ నుంచి ఆరాని పిలుస్తాడు. నెక్స్ట్ ఆరా యొక్క మ్యాజిక్ని యూజ్ చేసి ఆ మ్యాజిక్ బీస్ట్ని బయటకు తీసుకురమ్మంటాడు. ఇంతకు అది ఒక జైంట్ హ్యామ్స్టర్ మాన్స్టర్. క్యూట్గా ఉండటం వలన ఐన్స్ దానికి ముందులో తను చూసిన పెట్లానే ఫీల్ అయ్యి దాన్ని జస్ట్ భయపెట్టి వదిలేస్తాడు అండ్ దాన్ని తన సర్వెంట్గా చూసుకుంటాడు. దానికి హ్యామ్సూకి అనే నేమ్ ఇస్తాడు. అందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఆ హెర్బ్స్ తీసుకొని ఈ ర్యాంటల్కి వచ్చేస్తాడు. నెక్స్ట్ మొమోన్ అండ్ నాబే ఇంకా ఆ స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ గ్రూప్ సెపరేట్ అయిపోతారు. స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ గ్రూప్ ఎన్ఫీరియా ఫార్మసీకి వెళ్ళి ఆ హెర్బ్స్ పేమెంట్ తీసుకోవటానికి వెళ్ళే దారిలో క్లెమెంటైన్ అంటే ఇంతకుముందు మనం విన్న ఆ కోల్డ్ బ్లడెడ్ అసాసిన్ అనమాట వాళ్ళని ఆపుతుంది. ఎపిసోడ్ 8 క్లెమెంటైన్ ఎన్ఫీరియాని కిడ్నాప్ చేయాలని చూస్తుంది. ఇక్కడ క్లెమెంటైన్ ఎన్ఫీరియాని కిడ్నాప్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కాజిత్ అనే నెక్రోమాన్సర్ క్లెమెంటైన్ అనే ఒక రూత్లెస్ కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ని క్లెయిమ్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఈ ర్యాంటల్ అనే ఆ సిటీని మొత్తాన్ని 100 కింద మార్చి ఈ కాజిత్ అనే నెక్రోమాన్సర్ మొత్తం ఆ సిటీకి మొత్తానికి ఒక లిచ్ కింద అంటే లీడర్ ఆఫ్ ద 100 కింద మారుదామని చెప్పేసి అనుకుంటాడు. సో అక్కడ స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ ఎన్ఫీరియాని కిడ్నాప్ చేస్తుంటే అతన్ని తప్పిద్దామని ట్రై చేస్తారు, కానీ అది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ క్లెమెంటైన్ కూడా వాళ్ళని ఒక్కొక్కరిని చాలా టార్చర్ పెట్టి ఎంతో ఎంజాయ్ చేస్తూ చంపేస్తుంది. నెక్స్ట్ సీన్ మొమోన్ దగ్గరికి మారుతుంది. మొమోన్ తన పెట్ హ్యామ్స్టర్ని గిల్డ్లో రిజిస్టర్ చేసి ఎన్ఫీరియా గ్రాండ్ మదర్ అయిన లిజ్జీని ఇంటికి చేర్చడానికి వెళ్తారు. కానీ దారిలో వెళ్ళడానికి జాంబీస్గా మారిపోయిన స్వార్డ్స్మన్ ఆఫ్ డార్క్నెస్ కనిపిస్తారు. వాళ్ళని చంపేశాక ఐన్స్కి ఒక ఐడియా వస్తుంది. ఇది ఎవరు చేసినా కానీ తప్పించుకోవడానికి చంపేసిన బాడీస్ని హైడ్ చేయలేదు, పైగా వాటిని చాలా టార్చర్ పెట్టి చంపేశారు. నెంబర్ 2 వీళ్ళని చంపడానికి ఒక పీర్సింగ్ వెపన్ అంటే షార్ప్గా ఉండే వెపన్స్ని యూజ్ చేశారు. నెంబర్ 3 వాళ్ళ టార్గెట్
ఎన్ఫీరియర్. అప్పుడు మొమోన్ లిజ్జీని తన గ్రాండ్ సన్ని కాపాడడానికి తను హైర్ చేసుకుంటుందేమో అడుగుతాడు. కానీ ఒక షరతు పెట్టి దానికి తన దగ్గర ఉన్నదంతా కావాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఒక సూడో ఫాస్టన్ కాంట్రాక్ట్తో క్లెమెంటైన్ ఒక ఊరి చివర శ్మశానంలో ఉంది అని ట్రాక్ చేస్తాడు. క్రిస్టల్ మానిటర్తో మొత్తం అక్కడ సిచ్యువేషన్ అండ్ ఆర్మీని చూస్తాడు. చుట్టూ 100 ఆర్మీతో సరౌండ్ చేయబడిన ఎన్ఫీరియాని చూస్తాడు. లిజ్జీకి గిల్డ్ని ఇంకా టౌన్ని అలర్ట్ చేయమని చెప్తాడు. తర్వాత ఇమీడియట్గా మొమోన్ ఆ శ్మశానానికి వెళ్తాడు. అక్కడ ఉన్న గార్డ్స్ని తుక్కుతుక్కుగా కొట్టి నాబే ఇంకా హ్యామ్స్టర్తో కలిసి దారి క్లియర్ చేసుకుంటూ ముందుకు వస్తాడు. తర్వాత నాబేని కాజిత్తో ఫైట్కి వదిలేసి తను క్లెమెంటైన్ని పక్కకు తీసుకెళ్తాడు. దీనికి మాత్రం తను ఎంతైతే టార్చర్ పెట్టిందో అంత టార్చర్ చేయకపోయినా చుక్కలు చూపించి మరీ చంపుతాడు. దారిలో క్లెమెంటైన్ మొమోన్ని సైకలాజికల్గా భయపెట్టాలని చూస్తుంది. కానీ తను చేసింది ఏది వర్కౌట్ అవ్వదు. ఇంకా పైగా నిన్ను ఓడించాలి అంటే నేను సీరియస్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పి దాన్ని ఇంకా రెచ్చగొడతాడు. ఎపిసోడ్ 9 ఫైట్ స్టార్ట్ అవుతుంది. కాజిత్ 2 స్కెలిటల్ డ్రాగన్స్ని సమ్మన్ చేసి వాటి మీద ఎటువంటి మ్యాజిక్ వర్క్ అవ్వదని చెప్పి అంటాడు. కానీ నాబే ఆ డ్రాగన్స్ని ఈజీగా 7th టైర్ స్పెల్ యూస్ చేసి ఆబ్లిటరేట్ చేసేస్తుంది. ఇంతకీ కాజిత్ సమ్మన్ చేసిన 2 స్కెలిటల్ డ్రాగన్స్ 6th టైర్ స్పెల్ వరకే బ్లాక్ చేయగలవు. కానీ మన నాబే 7th టైర్ స్పెల్ యూస్ చేసి చంపేస్తుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మొమోన్. తను క్లెమెంటైన్కి హ్యాండిక్యాప్ ఇస్తాడు. ఇష్టం వచ్చినట్టు అటాక్ చేసుకోమని. ఏం చేసినా అన్ఫేస్డ్గా అలాగే ఉంటాడు. దానికి అది చూశాక తెక్కలేసిపోతుంది అన్నమాట. దెన్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక జంప్ చేసి మొమోన్ ఐస్లో స్పాట్స్తో పొడుస్తుంది. అప్పుడు కూడా మొమోన్ ఆ అటాక్ని దులిపేసుకుని టైట్గా ఒక హగ్ ఇస్తాడు. ప్రేమతో కాదు, పగతో. కానీ ఆ హగ్ ఈ సెకండ్ టైట్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో క్లెమెంటైన్కి తను ఒకరి చేతిలో ఈవెన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్ కూడా యూస్ చేయకుండా చేస్తున్నాను అనే భయం, ఫ్రస్ట్రేషన్, కోపం అన్నీ వచ్చేస్తాయి. అరుస్తుంది, గింజుకుంటుంది, చివరికి రక్తం కక్కుని చచ్చిపోతుంది. ఒక్క రూత్లెస్ కిల్లర్కి ఇవ్వాల్సిన డెత్ని ఇచ్చాడులేండి. అందరూ బ్యాక్ టు టౌన్ వచ్చేస్తారు. మొమోన్ ఎఫర్ట్స్కి మిథ్రిల్ ర్యాంక్ ఇస్తారు. ఆ ప్రమోషన్ని నార్బెరాల్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆల్బిడో షాల్టీర్ బ్లడ్ ఫాలన్ నజారిక్కి రివర్స్ అయిందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. షాల్టీర్ నజారిక్ బయట మార్షల్ ఆర్ట్స్ యూజర్స్ కోసం సెబాస్ అండ్ సొల్యూషన్తో కలిసి సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి కొంతమంది బందిపోట్లు రావడం చూసి సెబాస్ అండ్ సొల్యూషన్ని కింగ్డమ్లోకి పంపించేసి, అంటే తన రాజ్యంలోకి పంపించేసి ఆ బందిపోట్ల బేస్లోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళ లీడర్ బ్రయన్ ఉంగ్లాస్ అనే ఒక మార్షల్ ఆర్ట్స్ యూజర్ని కలుస్తుంది. కానీ వాడు షాల్టీర్తో పోలిస్తే చాలా వీక్గా ఉంటాడు. తర్వాత బ్రయన్ని తప్ప అందరినీ చంపేస్తుంది. బ్రయన్ అప్పుడు ఎస్కేప్ అయిపోతాడు. అతన్ని ఫాలో చేద్దామని వెళ్ళే దారిలో అడ్వెంచరర్స్ కనబడతారు. వాళ్ళు కూడా ఆ బ్యాండిట్స్ అంటే ఆ బందిపోట్ల కోసమే సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ షాల్టియర్ అందులో బ్రీటాని తప్ప అందరినీ చంపేస్తుంది. ఎందుకంటే బ్రీటా చేతిలో ఐన్స్ దగ్గర ఉండే రెడ్ పోషన్ ఉంటుంది. వాడు పారిపోతే పట్టుకుందాం అనుకునేసరికి ఈలోపు ఎవరెవరో తెలియని కొంతమంది వెపన్స్తో అటాక్ చేస్తారు. వాళ్ళని కూడా తను గాయపరుస్తుంది. నెక్స్ట్ సీన్ ఐన్స్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అది ఆల్బిడో దగ్గర నుంచి ఐన్స్ షాల్టీర్ గురించి న్యూస్ విన్న సీన్. అక్కడితో ఎపిసోడ్ 10 ఎండ్ అవుతుంది.
ఎపిసోడ్ 11. ఐన్స్ అండ్ ఆల్బిడో షాల్టీర్ని కనిపెడతారు, కానీ తను ఎవరి వల్లనో మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఐన్స్ తన్ని ఎవరో కంట్రోల్లో పెట్టారు, కానీ ఆర్డర్స్ మాత్రం ఇవ్వకుండా వదిలేశారు అని అంటాడు. ఐన్స్ తన్ని ఫ్రీ చేద్దామని చూస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. అది చూసి షాల్టీర్ ఏదో ఒక స్ట్రాంగెస్ట్ వరల్డ్ క్లాస్ ఐటమ్ని మైండ్ కంట్రోల్ కోసం యూజ్ చేశారని కన్ఫర్మ్ చేస్తాడు. తన కోటని ప్రొటెక్ట్ చేయడానికి అందరికీ ఒక వరల్డ్ క్లాస్ ఐటమ్ ఎక్విప్ చేసి తను కూడా పవర్ఫుల్ ఐటమ్స్ని ఎక్విప్ చేసుకుని ఫైట్కి వెళ్తాడు. ఐన్స్కి తెలుసు షాల్టీర్ నజారిక్లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎన్పిసి అని. ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు పవర్స్ కూడా హెడ్ టు హెడ్డే ఉంటుంది, కానీ ఒక స్పెషల్ మూవ్ని యూజ్ చేసి ఐన్స్ షాల్టీర్ని పడగొట్టేస్తాడు. దెన్ షాల్టీర్ తనలో ఉన్న మానాన్ని మొత్తం యూజ్ చేసి తను చనిపోకుండా ఆగుతుంది. ఇదంతా కూడా ఐన్స్ ప్లాన్ చేసినట్టే జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 13. ఫైట్ అలానే కంటిన్యూ అవుతుంది, బట్ ఈ ఫైట్ అవుట్కమ్ అంతా కూడా ఐన్స్ ముందే ప్లాన్ చేస్తాడు. షాల్టీర్ గురించి తనకు తెలిసిన నాలెడ్జ్తో ఈ బ్యాటిల్ మొత్తం ప్రీ ప్లాన్ చేసుకుంటాడు. ఐన్స్ ఎంపీ తగ్గినా సరే వరల్డ్ ఛాంపియన్ ఆర్మర్కి యూజ్ చేస్తూ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బై చేస్తూ ఒక సూపర్ టైర్ స్పెల్తో షాల్టీర్ని ఓడించి ఆ తర్వాత చంపేస్తాడు. దెన్ నాజరిక్కి వెళ్ళిపోయి 500 మిలియన్ గోల్డ్ యూజ్ చేసి తన్ని రివైవ్ చేస్తాడు. నాజరిక్ అంటే తన కింగ్డమ్ అన్నమాట. షాల్టీర్కి జరిగింది ఏది గుర్తుండదు, అండ్ స్లేన్ థియోక్రసీనే దానికి కారణం అని రివీల్ అవుతుంది. మొమోన్ అండ్ నాబే మళ్ళీ అడ్వెంచరర్ గిల్డ్కి న్యూ జాబ్ కోసం వెళ్తారు, కానీ సర్ప్రైజింగ్గా వాళ్ళు అడమంటైట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. ఆ కింగ్డమ్లో ఉన్న 3 అడమంటైట్ క్లాస్ పార్టీస్లో వీళ్ళు కూడా ఒకరి కింద అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. మీకు నెక్స్ట్ ఏ యానిమేని రీక్యాప్ కావాలో కామెంట్లో నాకు మీరు చెప్తే నేను దాన్ని నెక్స్ట్ సిరీస్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ and don't forget to like and share to your fellow anime lovers. That's it guys. Meet you again in the next video. Bye. Bankai. Minazuki. 座標はこれにておしまい。